హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అన్ని రకాల లింగ దోషాలను అంటే లింగం పైన ఉన్నటువంటి సమస్యలను అంటే లింగం పైన నరాలలో రక్త ప్రసరణ జరగకపోవడం కానీ, నరాలలో నీరు చేరడం లాంటిది కానివ్వండి, కండరాలు వృద్ధి చెందకపోవడం కానివ్వండి, కండరాలలో పటుత్వం తగ్గిపోవడం లాంటివి కానివ్వండి, హస్తప్రయోగం వల్ల ఇబ్బంది కలగడం వల్ల కానివ్వండి, ఇలా అన్ని రకాలైనటువంటి లింగ దోషాలను తొలగించే ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో చాలా మంది హెల్దీగా ఉన్నప్పటికీ శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, పటుత్వం పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా హెల్దీగా ఉన్నప్పటికీ లింగం అనేది కొన్ని సందర్భాల్లో గట్టిపడకపోవడం, పడ్డా త్వరగా మెత్తపడిపోవడం లేదా త్వరగా వీరం పడిపోవడం లాంటి సమస్యలు జరుగుతూ ఉండొచ్చు. దీనికి కారణం లింగ దోషాలు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదో ఒక సమస్యతో ఉండడం అన్నట్టు. సో కేవలం ఈ లింగం పైన మాత్రమే ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతూ హార్మోన్స్ కూడా అన్ని విధాలుగా బాగానే ఉన్నట్లయితే అప్పుడు ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా మంచి ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. సో దీనికి కావాల్సిన దాల్చిన చెక్క అయితే దాదాపు అందరికీ తెలిసిందే, అందరికీ అందుబాటులో ఉన్నదే. సో దీన్ని తీసుకొని వచ్చి సుమారుగా ఒక 50 గ్రాములు మీకు ఎంత వీలైతే అంత తీసుకొని దాన్ని మెత్తగా దంచి చూర్ణం చేసుకోండి. అదేవిధంగా దీంతో పాటు అక్కలకర్ర చూర్ణం కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో అవైలబుల్గా ఉంది, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. సో ఈ అక్కలకర్ర చూర్ణము సమభాగంగా ఈ దాల్చిన చెక్క చూర్ణం అంటే అదొక 50 గ్రాములు తీసుకుంటే ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. దీంతో రెండింటిని అంటే రెండు కూడా విడివిడిగా చూర్ణం లాగా చేసుకోండి, రెండింటిని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత రోజు ఒక చిన్న బౌల్లో ఒక చెంచాడు తేనె తీసుకొని ఆ తేనెలో ఈ కలిపినటువంటి చూర్ణాన్ని సరిపడా కలుపుకోండి, ఎక్కువగా అవసరం లేదు, ఒక 1/2 చెంచా ఆ మోతాదులో కలుపుకొని లేపన్ లాగా తయారు చేసుకొని అంగం ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగానికి అంతా కూడా అంటే మెత్తగా చూర్ణం లాగా చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మనకు మంచిగా ఫేషియల్ తయారు చేసుకొని చూసినా అలా క్రీమ్ లాగా తయారవుతుంది. సో ఈ క్రీమ్ ని ఈ లింగం పైన రాసి ముందర భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి లింగం పైన రాసి ఒక 5 నుంచి 6 నిమిషాలు అట్లా మంచిగా మసాజ్ చేసి ఒక గుడ్డతో అంటే బాగా గట్టిగా కాకుండా కొంచెం మనకు అంటకుండా షర్ట్కి అంటకుండా శరీరానికి అంటకుండా ఒక గుడ్డతోటి కట్టేసి రాత్రి పూట పడుకొని ఉదయాన్నే లేచి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనీసం రోజు తప్పించి రోజు అయినా చేస్తున్నట్లయితే ఇది లింగం పైన ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలను తొలగించి మీకు అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి ఎక్కువసేపు అంగం గట్టిపడి ఉండడానికి, అదేవిధంగా ఎక్కువసేపు చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇవ్వడానికి, అంగం యొక్క కండరాల్లో బలాన్ని పెంచడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనీసం 30 నుంచి 60 రోజుల పాటు ఈ చిట్కాను మనం ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగం మీద ఉన్నటువంటి అన్ని రకాల లింగ దోషాలు మనం తొలగించుకోవచ్చు. అండ్ ఇది చేసే సమయంలో ఎలాంటి పథ్యము చేయవలసిన అవసరం లేదు, స్త్రీకి దూరంగా ఉండవలసిన అవసరం కూడా లేదు. కానీ కొంచెం టైట్ పాయింట్స్ వేసుకోవడం కానివ్వండి, హస్తప్రయోగం అనేది అధికంగా చేయడం లాంటివి మాత్రం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఏ పథ్యం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు కంటిన్యూగా వాడండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ సమస్య ఇంకా క్రిటికల్ గా ఉండి మీ చేయి దారిపోయింది, చిట్కాలకు కూడా సమస్య క్యూర్ అవ్వడం లేదు అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, అవసరమైతే కొన్ని చిట్కాలు లేదా మెడిసిన్స్ కూడా మేము సజెస్ట్ చేస్తాము, మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో వాటిని వాడుకొని మీ సమస్యను చాలా త్వరగా బయటపడి చాలా హ్యాపీగా ఉండవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చిన తర్వాతనే చాలా మంది వీడియోస్ చూడడం కానీ డాక్టర్లను కన్సల్ట్ చేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.